వెల్కమ్ టు ఫయా జెమ్ ఛానల్. ఈరోజు మనము రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్కు వచ్చాము. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ పాయింట్. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. తర్వాత ప్రతి ఒక్క జంతువులు, ప్రతి ఒక్క అనిమల్ను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. మీరు చివరి వరకు చూడండి. ఇప్పుడు మేము ఇక్కడ ఫస్ట్ ఎంటర్ కావాలంటే కనుక మనము టికెట్ తీసుకోవాలా. ఒక్కో టికెట్ 60 రూపాయలు అన్నమాట అడల్ట్కి. అంతేకాదు ఇక్కడ ఈరోజు జనాలు విపరీతంగా వచ్చారు. ఈరోజు క్రిస్మస్ అని జనాలు ఎంత ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళగానే ఇక్కడ మీరు చూడొచ్చు, క్యూలో నిలబడుకుని ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ జనాలందరూ కూడా కొందరు ఆన్లైన్ టికెట్ చేసుకుంటున్నారు, కొందరు డైరెక్ట్గా మాన్యువల్గా తీసుకుంటున్నారు అన్నమాట. ఇది మొత్తం అంతా రోడ్ మ్యాప్. సో ఇది సుమారుగా 130 ఎకరాలు ఉన్నదంట ఈ నేషనల్ పార్కు. ఇది కేవలము జంతువులు చూడడానికే కాదు, ఇది వన్యప్రాణి సంరక్షణ అవగాహన పరిశోధన సంస్థ కూడా ఏర్పాటు చేశారంట. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తము కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఎంట్రీ పాయింట్ జూ, ఇది స్టాచ్యూ అని పెట్టున్నారు. ఇప్పుడు మనము ముందుకు వెళ్దాము. ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంట్రన్స్లోని డిఫరెంట్ కోతులు కూడా ఉన్నాయి. అంటే మన ఊర్లో లేక ఏం కాదు, ఇక్కడ కూడా కొంచెం ఏమంటే డిఫరెంట్గా ఉంటాయి ఇవి. ఇట్లా ముందరికి వెళ్తే కనుక ఇక్కడ పాములు చాలా ఉన్నాయంట. చాలా డిఫరెంట్గా కనిపించేటివి ఇవి చూడొచ్చు మీరు. ఇక్కడ పాములు ఉన్నాయి. ఇక్కడ చూడండి పాము. ఇది ఏదో ఇక్కడ పాములకు ప్రసిద్ధి అని అంటారు. మంచిగా పాములు ఎక్కువగా స్పెషల్గా ఇక్కడ పెంచుతారు అని ఒక వినికిడి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ పాములు సుమారుగా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఇదిగోండి, ఇక్కడ పూణే స్నేక్ పార్క్ అని ఇక్కడ అందరూ పిల్లలు వచ్చేసి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పెద్ద కూడా కొండ చిలువ పాము. ఎంత పెద్దగా ఉండదు, మీకోసం వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఎంత పెద్దదంటే అంత పెద్దది. సుమారుగా ఒక 20 అడుగులు పైనే ఉంటుంది నాకు తెలిసి. అది ఏమంటే ముడుచుకొని ఉంది కాబట్టి. ఇది చూడండి, ఇది చిన్న పాము. ఇది ఇక్కడ దాని డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ కూడా హిందీలో, ఇంగ్లీష్లో అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఇలా నీళ్ళల్లో వెళ్తున్నాయి. ఇక్కడ నక్షత్ర తాంబేళ్ళు. ఈ నక్షత్ర తాంబేలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్దాము. ఇంకా డిఫరెంట్ పాములు, ఇక్కడ ఇంకా ఏదేదో వెరైటీస్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాము. ఇక్కడ చూడండి జనాలు క్యూ కట్టినారు. ఎక్కడ వెళ్ళినా కూడా, భారతదేశంలో ఏ మూల వెళ్ళినా కూడా సందడిగా ఉన్నది. ఫ్యామిలీస్ మొత్తం కూడా బాగిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని పేరు దీన్ని కూడా మీరు చూడొచ్చు. కొంచెం మీకోసము జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాణి పేరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిస్తే కనుక. అంతేకాదు ఇక్కడ చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాములు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వేలాడుతూ ఉన్నది ఆ కట్టి మీద. మీరు కొంచెం చూస్తే కనుక ఇక్కడ మన పల్లెటూర్లలో ఉండేటువంటివి, ఇక్కడ ఉండేటివి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పచ్చార పాములు అంట, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు నక్షత్ర తాబేలు ఇక్కడ. అదే కాకుండా దాంట్లోని చిన్న చేపలు కూడా విడిచారు. బ్లాక్ కలరు, తర్వాత గోల్డ్ ఫిష్ ఇలాంటివి అన్నమాట. ఇక్కడ మీరు మొత్తంగా కూడా చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ చూడండి పాము ఎలా ఉన్నాయో. ఇక్కడ కొండ చిలువ ఇక్కడ పైన పడుకొని ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి పాము చాలా పెద్దవి, ఏమంటే ముడుచుకొని ఉంటాయి. ఇవి దగ్గర ఒక్కొక్క మనిషిని కూడా మింగేస్తాయి ఇవి, అంత పెద్ద పాములు. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పులులు, చిరుతలు, తర్వాత ఎలుగుబంట్లు, జింకలు, ఏనుగులు, పాములు చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి కూడా వాటికి, ప్రతి జంతువు కూడా మామూలుగా ఏం చేస్తారంటే వాటి సరిపోయే సహజ వాతావరణంలోని పెద్ద ఎన్క్లోజర్లు ఏర్పాటు చేస్తారంట. ఇది ఇక్కడ మీరు చూస్తే కనుక జంతు భద్రత ఎంత
ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అనేది మనము క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. స్నేక్ పార్క్ చూసేసాము. ఇప్పుడు స్నేక్ పార్క్లో సుమారుగా పాములు, పైథాన్ లాంటివి అన్నీ కూడా చూసాము. ఇక్కడ ప్రకృతి అందాలు కూడా మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఈ పార్క్ ఎత్తైన చెట్లు, నీడలనిచ్చే మార్కెట్ చాలా ఉన్నాయి కూడా ఇక్కడ అన్నీ కూడా. ఈ బుర్ర చెట్లు ఇవన్నీ పార్క్ మొత్తము కూడా ఎత్తైన చెట్లు, నీడనిచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనము ఫ్యామిలీతో కానీ వస్తే కన్నా పర్ఫెక్ట్ డే అవుతుంది ఇక్కడ. అంతేకాదు చిన్నపిల్లలు అయితే కన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా, చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు. ఈ పుస్తకాలు చదివే జంతువులను ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది అంతేకాదు ఇక్కడ మన విజిటర్స్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వానపాములు అంటారు కదా, కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు కదా, వాటిని వానపాములు ఇక్కడ తయారీ కేంద్రము ఇక్కడ పెట్టారు. మీరు మీకోసం ఒక్కసారి చూడండి జూమ్ చేసి. అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఎలుగుబంటి అన్నమాట. ఎలుగుబంటి చాలా దూరంలో ఉంది, ఇది ఇక్కడ దగ్గరగా లేదు, అందువల్ల కొంచెం జూమ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరన్నాకి ముసలోళ్ళు కానీ ఇట్లా వాళ్ళు నడవలేని వాళ్ళు అయితే కానీ అక్కడ వెహికల్ కూడా ఉంటుంది, దానికి సపరేట్ టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి జింకలు కూడా ఉన్నాయి, జింకలు డిఫరెంట్ జింకలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఈ జింకలు కొమ్ములు వచ్చిన పెద్ద జింకలు ఉన్నాయి. అంతేకాదు ఇది చెప్పాలంటే కన్నా ఈ 130 ఎకరాల్లో సుమారుగా చెట్లు కానీ బెరడు చెట్లు కానీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మన కళ్ళ అయితే కన్నా ఎదురు బొంగులు అని అంటారు మామూలుగా అయితే. ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ వచ్చేసి సీద తీరుతున్నారు, హ్యాపీగా కూర్చొని భోజనం చేసేవాళ్ళు భోజనము, రెస్ట్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మనము పెద్ద పులిని చూడబోతున్నాము, అలాగే వైట్ టైగర్ను కూడా చూడబోతున్నాము. తర్వాత వచ్చేసి బ్లాక్ బక్ చూస్తాము. తర్వాత ఏనుగులు, ఎలిఫెంట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వన్యప్రాణులు మనము చూస్తాము. మీరందరూ కూడా చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు వాచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.